గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వడగాలులు, సాయంత్రం జల్లులు పడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. రాబోయే 2 రోజులు ఎండల తీవ్రతతో పాటుగా అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాలోని 9 మండలాల్లో వేడిగాలులు వీచి 49 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. కాగా నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నంలో వడగళ్ల వానలు కురిశాయి. అమరావతిలోనూ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమల, తిరుపతిలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు చోట్ల కూడా వడగళ్ల వానలు కురిశాయి. మరోవైపు ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.